కన్న తల్లికింత తిండి పెట్టలేక కన్న తల్లిని కర్రతో కొడుతున్న కొడుకు నువ్వెందుకు రా, నువ్వు బ్రతికి ఎందుకు నీ బ్రతుకు? ఆ తల్లి అంటుంది, ఒరేయ్ నువ్వు ఇలాంటోడు అని తెలిస్తే ఆ పురిట్లోనే నీ గొంతుకులో ఒక వడ్ల గింజేసి చంపేటోనరా. వృద్ధాప్యంలో మాకింత తిండి పెడతావని, వృద్ధాప్యంలో మమ్మల్ని పోషిస్తావని, ఎన్నో కోటి ఆశలతో కాయ కష్టం చేసి మా కష్టార్జితాన్ని ఇచ్చి నిన్ను ప్రయోజకుని చేస్తే నువ్వు నన్ను కర్రతో కొడుతున్నావా? ఇలాంటి జీవితం నీది. ఇలా 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 తయారవుతుంటే నిన్ను పురిట్లోనే గొంతు పిసికి చంపేదాన్ని. ఒక తల్లి మాట్లాడుతుంది కొడుకు కోసం. ఒక తండ్రి కాళ్ళ మీద పడి మొక్కుతున్నాడు, ఇల్లు వదిలిపెట్టకురా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోకురా, మాకెవరు దిక్కున్నారా, నువ్వు ఒక్కడివే కదరా, మాకెవరు దిక్కున్నారా, నువ్వు ఒక్కడివే కదరా. లేదు నా ఇష్టం. రెక్కలకు బొచ్చొచ్చిన తర్వాత పక్షి ఎగిరిపోయినట్టుగా ఈరోజు ఇదిగో జీవితంలోనికి భార్య వచ్చిన తర్వాత, జీవితంలోకి భర్త వచ్చిన తర్వాత, ఇదిగో చదివిన చదువును బట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు గాలి కొదిలేసి మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసం మీరు వెళ్ళిపోతుంటుంటే ఇదా దేవుడు కోరుకున్న కుటుంబం? ఇలాంటి కుటుంబాలా దేవుడు ప్రపంచంలో చూడాలనుకున్నది? ఏమైపోతున్నాయి ప్రేమలు? ఏమైపోతున్నాయి? ఒక తండ్రి మీదకి చెయ్యి లేస్తుంది, ఆ చెయ్యి అక్కడే పడిపోవాలని కోరుకుంటాడు. దేవుడు క్షమించేస్తున్నాడు, జాగ్రత్త.